ఇంటర్ స్టేట్ కౌన్సిల్ కమిటీ ఏర్పాటైంది. కమిటీలో 12 మంది కేంద్ర మంత్రులకు 7 మంది సీఎంలకు చోటు కల్పించారు. ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, రామ్మోహన్ నాయుడు పేర్లు ఉన్నాయి. అంతర్రాష్ట్ర మండల స్థాయి సంఘం పునర్వ్యవస్థీకరణ కమిటీ ఏర్పాటైంది. కమిటీలో ఏపీ సీఎం చంద్రబాబుకు చోటు కల్పించింది కేంద్రం. ఈ కమిటీకి హోంమంత్రి అమిత్ షా నేతృత్వం వహించనున్నారు. కమిటీలో 12 మంది కేంద్ర మంత్రులు, 7 మంది సీఎంలకు సభ్యులుగా అవకాశం కల్పించారు. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీకి సవరించిన కమిటీని ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సెక్రటేరియట్ ప్రకటించింది. మే 19, 2022 నాటి నోటిఫికేషన్ అప్డేట్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని మోదీ ఆమోదించారు. నూతన కమిటీ నిర్మాణం దేశవ్యాప్తంగా అంతర్రాష్ట్ర విషయాలను పరిష్కరించడంలో సమన్వయం చేయడమే లక్ష్యంగా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ పనిచేస్తుందని తెలిపింది. ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. కమిటీ నిర్ణయాలన్నీ భవిష్యత్ చర్యలకు వర్తిస్తాయని తెలిపింది ఇంటర్ స్టేట్ కౌన్సిల్. కమిటీలో 12 మంది సభ్యులుగా ఉన్నారు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, రాజీవ్ రంజన్ సింగ్, వీరేంద్ర కుమార్, సిఆర్ పాటిల్, రాజ్నాథ్ సింగ్, అలాగే రామ్మోహన్ నాయుడు, నడ్డాతో పాటు పలువురికి చోటు కల్పించారు. ఇక ఆంధ్రప్రదేశ్, అస్సాం, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్ సీఎంలతో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అంతర్రాష్ట్ర స్టాండింగ్ కమిటీలో భాగమయ్యారు. కౌన్సిల్ సిఫార్సులపై తీసుకున్న నిర్ణయాల అమలును చైర్మన్ పర్యవేక్షిస్తారు.